గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి వంకాయ కూరతో మేము ముందుకు వచ్చాను అనుకుంటున్నారా? మన చిన్న తోటలో తెల్ల వంకాయలండి ఇవి. మొన్న కట్ చేసుకొచ్చాం కదా పైకి వెళ్ళి. తర్వాత ఇలా చక్కగా వేపుడైతే చేస్తున్నాం వెల్లుల్లి కారంతో. చూసేద్దాం. చాలా సింపుల్ అండి. చక్కగా నూనెలో వేసేసుకొని ఉప్పు కొంచెం వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని చక్కగా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఇలా కారం వేసేసుకొని వెల్లుల్లి కారం చక్కగా మనకి సరిపడా ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని మన రుచికి సరిపడా చక్కగా కలదిప్పేసుకొని మొత్తం మగ్గబెట్టేసుకొని కొంచెం సేపు అన్నంలో కలిసేటట్టు ఉంటుంది. వేపుడులా ఉంటుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మగ్గుతూ ఉంది కదా, మనం పైకి వెళ్ళి చిన్న తోటలోకి ఏమేమి వచ్చినాయి ఈరోజు చూసొద్దామా? వచ్చేయండి. నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ట్రైన్ వచ్చేసింది. ఇక్కడే కనిపిస్తుంది ఈరోజు. ఇదిగో కనిపిస్తుందా మీకు? అది చెట్లో నుంచి కనిపిస్తుందా ట్రైన్? అదన్నమాట సంగతి. కారు వచ్చి ఆగింది. 4 రోజులు పోతే కారు కూడా కనపడదు. అంత చెట్టుకి పువ్వులు అయితే వస్తాయి. సంవత్సరానికి చెట్టుకి పువ్వులు అయితే తగ్గుతున్నాయి అని చెప్పింది మా వాచ్మెన్ భార్య. పోయిన సంవత్సరం చెప్పింది అనమాట. ఇప్పుడు మనమైతే మన చిన్ని తోటలోకి అయితే వెళ్తున్నాము. నిన్న ఇదంతా వాటర్ పట్టించేసాను చక్కగా. బాగుంది కదా ఇది. ఏమంటారు, ఇది హ్యాంగింగ్స్ అన్నీ చక్కగా ఇటు చూపిస్తా. ఇదిగోండి, నిన్న బాల్కనీ టూర్ చేసాం కదా మనం. అలాగే ఈరోజు ఇవన్నీ క్రోటన్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇది ఇక్కడ ఉన్నాయి కదా, అలా తీసుకొచ్చాను. కొన్ని పైన పెట్టేసి కొన్ని ఇక్కడైతే పెట్టాలి. కొన్ని చిన్న కప్పులో అక్కడ చెప్పుల స్టాండ్ మీద ఉంది కదా, అక్కడ చిన్న అయితే తెచ్చిపెట్టాను. ఇవి తీసుకొని పైకి వెళ్దాం. మందార పూలు కూడా ఎన్ని వచ్చాయో చూద్దాము. ఈరోజు పైకి అయితే వెళ్ళిపోదామా? ఇవన్నీ పట్టుకొని అదనమాట సంగతి. మన గార్డెన్లో మన చిన్ని తోటలో ఏమేమి వచ్చాయో చూద్దాం. ఇంకా ఈరోజు నిన్న వంకాయ మొక్కలన్నీ కట్ చేసాం కదా, ఈరోజు మా ఇంట్లో అదేనండి. వంకాయ వెల్లుల్లి కారం సూపర్ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందులో తెల్ల వంకాయలు అయితే మరీ టేస్ట్ ఉంటాయి అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటాయి. అమ్మయ్య, ఇదిగోండి ఇంతకుముందే వచ్చి ఒక ట్రిప్పు ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాను. ఒకే ట్రిప్పులు అవ్వబోయి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, అందుకని. ఇదిగో ఇవన్నీ నిన్న సంతకి వెళ్తానని చెప్పాను కదా, అక్కడ సంతలో అయితే ఇదిగో గోంగూర తెచ్చాను. ఒలిచాను ఇప్పటి వరకు. గోంగూర పులుసు కూర ఈరోజు మా ఇంట్లో. మన చిన్న తోటలో వంకాయ వేపుడు భలే ఉంటుందండి కూర మాత్రం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ చిన్ని తోటలకి చిన్ని కోసుకొచ్చాను అనమాట. ఇవి క్రోటన్స్. ఇవేమో కొంచెం పెద్దవాటికి. ఇదిగోండి ఇట్లా చిన్న వాటికి పెద్ద వాటికి అన్నిటికి వేయడానికి కొన్ని తెచ్చా. బాగుంటుంది, కళ్ళగా ఉంటుంది. క్రోటన్స్ ఉన్న మన గార్డెన్లో కొన్ని ఇట్లా పెడదామని తీసుకొచ్చాను. నిన్న బయటికి వెళ్ళాను కదా, అక్కడైతే తీసుకొచ్చాను. గోంగూర అన్నీ ఒలిసిదిగో వేర్లు ఉన్నాయి. చూద్దాం, ట్రై చేద్దాం నాటి. అంతకుముందు కూడా చక్కగా బుజ్జి వ్లాగ్స్లో కూడా నేను ఇట్లనే వేర్లతో సహా పెట్టాను. గోంగూర అయితే భలే వచ్చిందండి. ఒక 5-6 ట్రిప్పులు అయితే ఇంత గోంగూర వచ్చేది. ఒకరోజు వర్షంలో కోసి గోంగూర పచ్చడి చేసుకుని తిన్నాము. ఆ వీడియో బుజ్జి వ్లాగ్స్లోనో మరి దీంట్లోనే ఉంటుంది. రెండిట్లో పెడుతున్నా కదా ఛానల్స్ మంది, కన్ఫ్యూజ్ అవుతున్నాను దేంట్లో ఏముంటుందో గుర్తు రావట్లేదు ఒక్కోసారి నాకు. బుజ్జి వ్లాగ్స్ అయితే నేను 3-4 ఏళ్ళైందండి పెట్టి ఇప్పటికి ఛానల్. 8,000 సబ్స్క్రైబ్స్ అయితే వచ్చారు. ఒక 20 తక్కువ ఏమో 8,000 అయితే వచ్చారు. ఇప్పుడు మన దానికైతే 300 అయింది ఈ జయలక్ష్మి వ్లాగ్స్కి. అసలు పేరు నా పేరు జయలక్ష్మి, ముద్దు పేరు బుజ్జి అనమాట. అందుకని ఆ ఛానల్ అలా పెట్టాను. ఇది మాత్రం జయలక్ష్మి నా అసలు పేరు అనమాట. అంటే కొత్తగా చూసే వారి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా ప్రతిదీ ఎందుకు మళ్ళీ రిపీట్ అవుతుందంటే, మన వీడియోస్లో అలా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకు పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదైతే నిన్న సంత పెట్టారు కదా, ఉల్లిపాయ పొట్టు మన దాంట్లో వేస్తాం కదా, నీళ్ళల్లో ఫార్మాట్ వాటర్లో వేస్తాం కదా. ఇది పెద్ద ఉల్లిపాయ పొట్టు, చిన్న ఉల్లిపాయ పొట్టు అనమాట. ఇది కూడా వేస్తే చాలా మంచిది. ఇదిగోండి గడ్డలు కూడా ఉన్నాయి దీంట్లో. 4 పాయలు దంచేస్తే ఇంకా మంచిది. ఆల్రెడీ మేము ఇంట్లో నానబెట్టేసి ఈ పైకి తీసుకొచ్చా. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటా రెడీగా. ఎప్పుడు నిన్న రాగానే పెట్టేసాము. కూరగాయ ముక్కలు అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అనమాట. మనం మళ్ళీ ఊరికి కిందకి వెళ్ళకుండా, కింద కూడా ఉంటాయి మళ్ళీ ఇంట్లో కూరగాయలు నీళ్ళన్నీ కింద పెట్టేస్తాము. కింద ఒకటి పైన ఒకటి ఇలా పెడతాయి. పైన కొన్ని
పెట్టేసుకుంటా రెడీగా. ఇంకో బస్తా ఉంది కింద, మెట్ల కింద ఇంకొక బస్తా ఉంది ఉల్లిపాయ పొట్టు. ఇదిగోండి, నిన్న వాటర్ పెట్టేసి వెళ్ళాను కదా, టీ పొడి అవన్నీ వేసి. మన మందార చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయో చూద్దాము ఈరోజు. మనం చిన్న గార్డెన్ చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళే లోపే గోంగూర పులుసు కూర, అలాగే వెల్లుల్లి కారంతో వంకాయ వేపుడు రెడీ అయిపోతుంది. నేనైతే టేస్ట్ చేసి మీతో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకైతే గోంగూర అయినా వంకాయ అయినా చాలా ఇష్టం. అందులో మన తోటలో తెల్ల వంకాయలు కదా, ఇంకా బాగుంటాయి. చూద్దామా మరి, వచ్చేయండి. ఇదిగోండి, ఒకటి కింద పడిపోయింది. ఒకటి బంగారు తల్లి చూడండి, అస్సలు చూస్తానని కూడా అనుకోలే నేనైతే. మళ్ళీ పూస్తాయి అంటే అంత ఎండాకాలం వచ్చేస్తుంది కదా, నాకు అంత బాధ అయితే వచ్చిందనమాట. చూడనేమోనని, కానీ వచ్చింది. చూపిస్తే ఎన్ని వచ్చాయో. 2, ఇదిగోండి 3 కింద పడిపోయింది. ఒకటి 4, 5 వచ్చినాయి. చక్కగా పంచభూతాలు చక్కగా బాగున్నాయి కదా. ఇక్కడ పెడదాం ప్రస్తుతానికి, కింద పడిపోయింది కదా అందుకని ఇక్కడ పెట్టేసి. ఇదిగో పురుగు వస్తుంది ఇక్కడ, ఎంత చూసుకోవాలి, లేకపోతే ఎక్కువైపోయింది మొత్తం. ఇలా ఉంచామంటే ఇంకెక్కువైపోయింది అంతే. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ. ఎక్కువైపోయింది లేకపోతే పురుగు అంతా. క్లీన్ ఒకసారి చేసుకోపోయామా పైకి వస్తే మీకు వీడియోలో చూపించేది తక్కువగానే, నేను పని చేసుకున్నది ఎక్కువ. ఎందుకంటే అంతే కదా, ఎవరైనా గార్డెన్లోకి వస్తే వీడియో వరకే చూపిస్తాం, కానీ మొత్తం చూపిస్తే ఒక 5-6 గంటలు అయింది. నిన్న వచ్చాను కదా, 2:30 గంటలు అయింది. 4:30కి వచ్చి 6ంటికి వెళ్ళాను అనమాట కిందకి. అది కూడా అర్జెంటుగా చేసుకోవాలని. అయ్యా, మొగ్గ ఒకటి పడిపోయింది. మనం ఎందుకు వదులుతాం, టీలోకి వేసుకుంటాం కదా. హెయిర్ బాగుంటుందండి నాకైతే, చిక్కగా. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువే హెయిర్, మధ్యలో ఊడిపోయింది. మళ్ళీ ఇవన్నీ వాడుతున్నాను కదా, ఇలా కొబ్బరి నూనెలో వేస్తాను పౌడర్ చేసి. అలాగే రోజు టీలో అయితే కొబ్బరి నూనె అంటే వారానికి ఒకసారి అలా పెడుతుంటాం కదా తలకి. ఈ టీ అయితే రోజు తాగుతాం కాబట్టి నాకు ఒక బాగుంటుందండి, నిజం చెప్తున్నా. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాడండి. నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను మీతో. తలలు ఊపుతున్నాయి చూడండి. వచ్చావా లక్ష్మమ్మ తల్లి అని అదిగో వచ్చేసింది మీ జయలక్ష్మి మీ దగ్గరికి. ఎంత అందంగా ఉందో చూడండి బాబోయ్. అస్సలు ఇట్లా నిండుగా చూస్తాను. మళ్ళీ ఎండాకాలం వెళ్ళిందాక ఆ పువ్వులు అనుకోలేదు నేను చూస్తానని. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అబ్బా, మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ వస్తే బాగుండు. నాకు మందారాలు అంటే అంత పిచ్చి. మీకు విషయం చెప్తాను, మందారాల కోసం మందార చీర ఒకటి కొనుక్కుందాం అంటే, మందార పువ్వులు ఉండే చీర ఒకటి కొనుక్కుందాం అని చెప్పి చూస్తే ఎక్కడ దొరకలేదండి. మధ్యలో ఆపేస్తున్నాను, సారీ. ఇదిగో పువ్వులు మొగ్గల కోసం ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మరి వస్తే బాగుండు దేవుడి దేవాళ్ళు. ఇవన్నీ వస్తాయా, రాలిపోతాయా, ఇలా రాలుతాయా? కొన్ని అయితే రాలిపోతాయి కన్ఫామ్, కొన్ని అయితే వస్తాయి. ఇవాళ అయితే కొమ్మ కొమ్మ కోసన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, ఎందుకీ మౌనం, ఏమిటి ధ్యానం. మందారం చెట్టు వీలైనంత వరకు అందరూ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ మందార పువ్వులతో చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఆకులతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పెంచుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. ఓకే, చూసారా పువ్వులు అయితే ఇలా. మనం ఒకసారి గార్డెన్ అంతా లుక్ వేసుకొని వద్దాం. ఇదిగో ఇవన్నీ ఎగురొస్తేనే మనకి మళ్ళీ తెల్ల వంకాయలు, లేకపోతే తెల్ల వంకాయలు ఇప్పుడల్లా కనిపించవు మనకి. అబ్బా, ఇదిగోండి నక్షత్రాలు, బుజ్జమ్మలు ఎంత బాగున్నాయి చూడండి. బుజ్జి పూలు భలే ఉంటాయి. నాకు ఈ కలర్లు చూడండి, అసలు ఎంత ఉండేదే చిన్న పువ్వు ఇది, దాంట్లో మళ్ళీ ఎల్లో. చూడు, దేవుడి సృష్టి మామూలుగా ఉండదు. అది సంగతి. ఇక్కడి నుంచి వస్తే ఇవి. దీంట్లో ఈ మధ్య ఏంటో కొత్తగా ఎల్లోలో పింకు, ఇది ఓన్లీ ఎల్లోనే ఇలా వచ్చింది. ఇప్పుడు అలా వస్తున్నట్టున్నాయి మరి. ఇదిగో పింకులో ఎల్లో. ఈ కూడా మాత్రం మనం ఎందుకు ఊరుకోవాలి, తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తే అప్పుడు బాగా ఇవన్నీ మళ్ళీ కొత్త కలర్ లాగా వస్తుంది. అట్లా చేస్తుంటా నేను. ఇక్కడ మారిస్తే కొత్త కలర్స్ లాగా వస్తాయి. అవే వచ్చాయండి కలర్లు. అట్లా ఎక్కడన్నా గుచ్చేద్దాం తీసుకెళ్ళి. ఇదిగో ఇలా దొరకనివన్నీ. ఇదిగో పింక్, లైట్ పింక్ మీకు చూపిస్తా, ఇక్కడ లోపలికి ఉంది. ఎందుకంటే ఇవన్నీ మన గుర్తులకి, వీడియోల కోసం ముందు నేనైతే ఎక్కువ గుర్తుల కోసం ఉంచుకుంటా ఇవన్నీ.
వీడియో తీసేది ఎందుకంటే గుర్తుల కోసం. వచ్చిందమ్మా రైలు. ఇదిగో ఇదిగో లైట్ పింక్. ఇది పోతే ఎలా మళ్ళీ కదా, అందుకని మనం వేరే దగ్గర నాటుకోవాలి. పోకూడదు ఇట్లాంటివన్నీ. పోతే ఒక్కసారి పోయినాయి అంటే మళ్ళీ మనకు దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? మనం ఎవరు అడిగినా ఇవ్వరు అనుకుంటాం కదా. నేనే చాలా పాపం వాళ్ళు ఈ బిల్డింగ్ వాళ్ళు, ఇదిగో ఈ బిల్డింగ్ వాళ్ళు పైనుంచి చూస్తారట, వాకింగ్కి వస్తారట పైకి రోజు. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళారండి వాకింగ్ కోసం, బిల్డింగ్ మీదకి ఎక్కేస్తారు. అలా వాకింగ్ చేస్తూ మన వైపు, మన చెట్ల వైపు చూస్తారట. వాళ్ళకు కూడా ఉన్నాయి కానీ ఈ పువ్వులు లేవంట, బాగుంటాయి అని చెప్పి. పాపం మేము కనిపిస్తే టైంకి, వాళ్ళు వాకింగ్కి వచ్చే టైంకి మేము కనిపిస్తే అడుగుతారు, అమ్మా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం మీరు కనిపించట్లేదు, అడుగుదామంటే అని చెప్పి. పెద్దవాళ్ళండి, నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. నేను ఎప్పుడు చూడను, నా పని నేను చేసుకుంటా పైకి వస్తే. కానీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ వైపు చూస్తాం కదా, అప్పుడు అడిగినప్పుడు అనుకుంటా చక్కగా. మా అమ్మ, మా పెద్దవాళ్ళందరూ లేరు కదా, ఉంటే ఇలానే ఉంటారేమో అనుకుంటూ చూస్తూ, ఏంటమ్మా అలానే చూస్తున్నాం అంటారు. ఏం లేదండి మీరేం చెప్తున్నారా, మీరే అడుగుతున్నారు కదా ఏంటి అని వింటున్నాను అంతే అని అంట. చూసి వాళ్ళు అడుగుతారు కదా, ఇస్తానన్నమాట. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది కదా, అంతే కదా. ఉన్న వాళ్ళకి విలువ ఉండదండి, పెద్దవాళ్ళు అంటే ఉన్నారు కదా ఏంట్లే అన్నట్టు ఉంటుంది. నాలాగా లేకపోతే, పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఎవరు లేకపోతే అప్పుడు ఆ విలువ తెలుస్తుంది అనమాట, వాళ్ళ విలువ. ఉంటేనేమో ఏంటి మీ గోల ఇట్లా అంటుంటారు, లేనప్పుడు కదా తెలుస్తుంది ఏదైనా. అలా ఎప్పుడు అనొద్దు. వీటిలో కూడా గుచ్చేద్దాం తీసి, చక్కగా అన్నీ తీసి ఒక్కొక్క ఇది తీసి కలర్ తీసి గుచ్చేస్తే చక్కగా అవే వస్తుంటాయి, కొత్తగా వస్తాయి అనమాట. అందుకు నేను చేస్తుంటా ఇలా. ఈ ఉన్నాయి ఎండాకాలం పోకముందు మనం గుచ్చేసాం అనుకోండి, ఇవన్నీ ఇలా పువ్వులు కలర్లు అన్నీ తీస్తా. ఒకరోజు వచ్చి మొత్తం వీడియో తీయకుండా, మొత్తం వీడియో తీస్తే లేట్ అయిద్ది. మీతో మాట్లాడుకుంటూ చేసినా ఎక్కువ చేయలేము, తక్కువ చేయగలుగుతాం పని. మాట్లాడుతూ పని చేయాలంటే అదే నేను వీడియో లేకుండా టకటక చేసేస్తుంటా అనమాట. ఇదిగో ఇలా అయితే ఉంది ఈరోజు గార్డెను. ఇంకేంటమ్మా సంగతులు? ఇవి వస్తాయి 4 రోజుల్లో. ఇప్పటి వరకు మనం నిన్న ఇవి కోసాం కదా టమాటాలు, ఇవి 4 రోజుల్లో పండిపోతాయి చక్కగా. 1 కిలో అయితే వస్తాయండి మంచిగా. ఇంకేం కావాలి? ఇదిగో ఇక్కడే కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా పండటానికి వస్తున్నాయి. ఏంటిది? చెర్రీ టమాటా ఇక్కడ కోసి దీంట్లోనే వేద్దాం. ఇక్కడ ఒకటి రాలిపోయింది పైనుంచి, దీంట్లోనే ఇట్లా వేసినాయి. ఇదిగో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇట్లా వేస్తున్నాను కదా విత్తనాలన్నీ, పైన మట్టి చల్లేసి వెళ్ళిపోతాను కదా. అవేమైందంటే ఇలా మట్టి చల్లి వెళ్ళిపోతా. నేను వస్తాయో రావో అనుకున్నాను కానీ ఇదిగో చూడండి, ఇప్పుడు వేసాను కదా చెర్రీ టమాటా. ఇదిగో అంతకుముందు కూడా ఇలా వేసినాయి. ఎలా వచ్చినాయి చూడండి, చిన్న చిన్న మొక్కలు చక్కగా. కరివేపాకు పోయింది అనుకున్నా, చిగురు చూడండి ఎంత బాగా వస్తుంది. మొన్న పీకేసే పాపం దీన్ని కొద్దిగా దూరం పీకిన తర్వాత రావట్లే, గట్టిగా ఉందని చెప్పి అబ్బా తర్వాత వచ్చి పీకుతాలి, ఒక చేత కెమెరా పట్టుకుంటే రావట్లేదు నాకు అని చెప్పి వెళ్ళిపోయాను. పాపం వదిలిపెట్టేసి వెళ్ళిపోయి చూడండి ఎంత చిగురు వచ్చిందో. నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, అనవసరంగా పీకేస్తే దాన్ని. దేవుడా ఎందుకు ఇట్లా చేశానా అని. కానీ దేవుడి దయ వల్ల దేవుడే ఆపాడు, మన చేతుల్లో ఉంటుంది. టమాటా చెట్లు మళ్ళీ వస్తున్నాయి అంతే. ఇంకా మనమే వాళ్ళవండి నిర్ణయం తీసుకొని చేయడానికి, భగవంతుడి చేతుల్లో ఉంటుంది ఏదైనా. ఆయన కాదని మనం ఏం చేయొద్దు ఎప్పుడైనా సరే. చేతులు కడుక్కొని వచ్చి పువ్వులు కోసుకున్నాం. పువ్వులు అయితే కోసేసుకున్నాము. హ్యాపీ బాగా వచ్చింది. ఇది ఆల్రెడీ రాలిపోయింది కదా, ఇక్కడ పెట్టాము ఊరికే. మనం ఇలా తీసేసుకున్నాము. ఒక మొగ్గ అయితే వచ్చింది చక్కగా, హ్యాపీ. ఇదిగోండి ఇదొకటి బంగారు తల్లి, కోసేద్దాము. ఇంకా ఇప్పటికే 12 వస్తుంది దాదాపు మధ్యాహ్నం. ఇంకా ఉంచితే ఎండకి రాలిపోతాయి అన్నమాట. చక్కగా కోసుకున్న 2 వచ్చాయి. మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు. అందుకే నేను నీళ్లు ఆపట్లేదండి. చూడండి మొగ్గలు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ నేను ఏంటంటే నా భయం, అయ్యో చూస్తానా లేదా, ఎండాకాలం వస్తుంది పువ్వులు పూస్తాయా లేదా నాకు డౌటు. ఇదిగోండి ఇదొకటి. మూడు. ఇదిగో బంగారు తల్లి
మీకు ఇందాక ఒక స్టోరీ చెప్తూ మానేశాను కదా, సారీ. ఇప్పుడు చెప్తాను. పువ్వులు కోస్తూ ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు మందార పువ్వుని చూస్తే. 4 ఇదిగో మందార పువ్వు కూడా, పువ్వుకి చెట్టుకి చిన్న తెల్ల పురుగు వస్తుంది. ఇలా సాయంత్రం వచ్చి క్లీన్ చేస్తాం మొత్తం. అయితే 4 అమ్మో ఇక్కడ పెడితే కింద గోడ మంచి పడిపోద్ది. ఉండండి ఒక నిమిషం. 5 చూడండి. వావ్ 5. ఇప్పుడు చెట్టు నీడకెళ్ళి మాట్లాడుకుందాం. ఎండకి పువ్వులు వాడిపోతాయి, మనకు కూడా ఎండ దెబ్బ తగిలిద్ది. ఇంకా ఈ సంవత్సరం ఎందుకో జనవరి 25వ తారీఖు నుంచి నాకు ఎండ ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఈ చెట్టు కిందే కూర్చొని ఈ మొక్కలన్నీ నాటడం జరిగింది. నేను పోయిన సంవత్సరం ఈ పెద్ద చెట్టు కింద కూర్చొని, ఇదిగో ఇలా ఈ చెట్టు కింద కూర్చొని ఈ నీడ వరకు 12 దాకా నీడ వచ్చేది. 12 తర్వాత ఇంక ఇలా వెళ్ళిపోద్ది అనమాట వెనక్కి. అక్కడ ఎండ వస్తుంది. అక్కడి నుంచి మొదలుపెట్టిద్ది ఈ చెట్టు నీడ. ఆ గోడ దగ్గర నుంచి మొదలుపెట్టి 12 అయ్యేటప్పటికి ఇలా వచ్చేస్తుంది అనమాట. అవును, ఈరోజు మన సూర్యభగవానుడు ఎక్కడున్నారు చూద్దాం. ఉండండి ఒక్క నిమిషం. నాకు ఇది ఇష్టం కదా. అమెరికా నుంచి వచ్చేసాడు మా బంగారు తండ్రి రవి గారు వచ్చేసారు. అందరిని అడిగానని చెప్పారా అండి? చెప్పమని చెప్పాను కదా. చెప్పారా? బాగున్నారా? ఓన్లేండి, దేవుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి అంతే. ఇదిగోండి ఆయనతోనే సంకేతాలు రోజు పంపిస్తూ ఉంటా. మన వాళ్ళు మన ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, మనం వెళ్ళలేమండి. మన స్తోమత అంత కాదు, చిన్న స్తోమత మంది అంతే. అందుకని అడుగుతా. ఆశలు అయితే అందరికి ఉంటాయి కదా, అడుగుతాను. మర్చిపోయి స్టోరీ చెప్పాలి కదా మీకు. స్టోరీ కాదు, జరిగిన విషయం. నిన్న ఈ మందార పూలు చూస్తే గుర్తొచ్చాయి. మందార పూలు అంటే ఇష్టం కదా నాకు. ఏం జరిగిందంటే, మందార చీర దొరికితే ఎలా ఉంటుంది అని ఆలోచించా. బాగుంటుంది కదా చీర కట్టుకుంటే. మందార పువ్వులు వచ్చి బ్లాక్ మీద కానీ, కాఫీ కలర్ మీద కానీ, బ్లూ మీద కానీ, అంటే తిక్కు కలర్స్ మీద మందార పువ్వులు వస్తే బాగుంటుంది కదా అని వెతికా. చీర దొరకలేదు. షాపులకి వెళ్ళి వెతికా, దొరకలేదు. ఆన్లైన్లో వెతుకుతుంటే నాకు మీషోలో దొరికిందనమాట మందార పువ్వులతో చీర. బ్లాక్ కాదు, కాఫీ కలర్. అది బ్లాక్ వస్తే కానీ తెలుస్తుంది మనకి. ఒకటైతే నేవీ బ్లూలా ఉంది, అంటే బ్లూ కలర్లా ఉంది. చూపిస్తా, ఒకవేళ ఆన్లైన్లో పెట్టాము, ఆర్డర్ ఇచ్చేసాము. ఒకటేమో సాటిన్ వైట్ అంటే హాఫ్ వైట్, దాని మీద చిన్న చిన్న పువ్వులు, అవి కూడా రోజా పువ్వులాగా ఇంత చిన్నగా ఉన్నాయి. బాగున్నాయి, పూలు వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాను. అవి వస్తే చూపిస్తా. అవి వస్తే కానీ మనకి ఏం కలర్లు ఏంటి అనేది అయితే తెలుస్తుంది. నేను మీకు మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, అక్కడే దొరికినాయి అనమాట. అందుకని చూపిస్తా. ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది, చూపిస్తా మీకు. అది వస్తే చూద్దాం చీరలు. మనం మీతో పాటు నేను కూడా చూస్తా. ఆ రోజు చక్కగా విప్పి నీట్గా వీడియో తీసి చూపిస్తా. ఆ రోజు నేను కూడా చూస్తా. ఒకవేళ దేవుడి దయలో వస్తే మందార పూలు అప్పటికి ఎప్పుడు వచ్చినా సరే ఈసారి ఆ చీర కట్టుకొని వచ్చి మందార పూలు కోస్తా. అంత ఇష్టంగా ఉందన్నమాట. మందార పూలు అంటే అంత ఇష్టం. మందార పూలు 1-2 అండి. మనకి తెలియని విషయం ఏంటంటే, మందారాల్లో అంత విలువైన విషయాలు ఉంటాయి, కానీ మనకి తెలియదు. మందారాలే కదా, మందారాల ఎందుకు ఇంత చేస్తుంది అనుకుంటారు, కానీ మందారాల్లో ఎంత మంచి విషయాలు ఉంటాయో తెలుస్తుంది కదా మీకు. పెద్దవాళ్ళకైతే తెలుసు. హెయిర్కి మెయిన్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే ఒక్కటి కూడా వదలనండి. టీలో వేసుకొని అయితే రోజు తాగుతానమాట. ఇప్పుడైతే నేను నాకు మా అమ్మాయికి ఆకులు అయితే కోసుకెళ్తాను. పెద్దగా వస్తాయండి, అరచేత అంత వస్తుంది ఒక ఆకు. బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. కాలుష్యం అట ప్రతి వీడియోలో చెప్తుంటా. ఎవరన్నా వాడతారేమో, ఒకళ్ళకన్నా ఉపయోగపడిద్దామని నా బాధ. అది అందరం బాగుండాలి కదా, అందుకని నాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవడమే కదా. అమ్మయ్య ఇలా కడిగేసుకొని చక్కగా ఒక ఆకైతే 1-2 కంపల్సరీ తింటా. ఇంక 2కి మించి తినను. ఒకటైతే కంపల్సరీ, 2 ఎప్పుడన్నా తినాలనిపిస్తే 2ది కూడా తినేస్తా. దీంట్లో మళ్ళీ పుదీనాకు కొంచెం తులసాకు కొంచెం తీసుకొని తినేస్తా. పైకి వచ్చినప్పుడల్లా నేను తినేసి మా అమ్మాయి ఉంటే పెడతాను తనకి, లేకపోతే నేను తీసుకెళ్తాను కిందకి. ఇలా అయితే చక్కగా తినేస్తాం అనమాట. మంచిది, చాలు, కొంచెం చాలు. ఇదిగో ఈ మాత్రం చాలు, ఆరోగ్యానికి మంచిది. ఇలా మన చేతిలో ఉన్న విషయాలన్నీ వదులుకొని, ఇదిగో మనకి ప్రకృతి ఇచ్చిన వరాలు అనుకుంటాం ఏదో తెలియక.
పెద్దవాళ్ళు ఏ చెప్పిన పిల్లలు ఇప్పుడు రోజుల పిల్లలు అయితే అస్సలు వినట్ల పిచ్చా వీళ్ళకేమన్నా అన్నట్టు చూస్తున్నారు. అమృతం అండి, అద్భుతం, ప్రకృతి ఇచ్చే వరాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఇలా విశేషాలు అమోఘం అన్నమాట. ఎన్నో ఉంటాయి, తెలియక ఇప్పుడు పిల్లలకి చెప్తే వినక అలా తయారవుతున్నారు అంతే. నేను అనుకుంటున్నాను అలా. ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడేవన్నీ కదా. సరే మరి ఈరోజైతే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం. ఇంకా ఇవన్నీ వస్తా, సాయంత్రం వచ్చి నాటేస్తా. ఇవన్నీ నాటేసి మొత్తం ఇంకా పువ్వులు పాడైపోతాయి కదా, మందారాలు. 12 అయింది టైము, అందుకని ఇదిగో సూర్యబాబు అన్నాడు కూడా కరెక్ట్గా మనకి నడినెత్తికి వచ్చేసారు చూసారా. అదనమాట సంగతి. ఎక్కడున్నావయ్యా? ఇక్కడ ఉన్నావా? అది అందుకని వెళ్ళిపోదాము. సాయంత్రం చక్కగా 4 తర్వాత వద్దాం. 5ంటికి అలా వచ్చి మొక్కలన్నీ నాటుకొని చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? రండి మన ఇంట్లోకి వెళ్దాం. వంకాయ కూర టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా, వచ్చేయండి. ఇదిగోండి ఈరోజు మన తోటలో తెల్ల వంకాయ వెల్లుల్లి కారం ఇలా కలుపుకొని ఫస్ట్ ఇలా అన్నంలో ఉట్టానంలో కలుపుకొని తినేస్తాను. భలే ఉంటుంది టేస్ట్. ఒక ముద్ద తిని చెప్తాను నేను ఇప్పుడు. అదిరిపోయింది టేస్ట్ మాత్రం, భలే ఉంటుందండి వెల్లుల్లి కారం. అంటే తెల్ల వంకాయ ఇంకా టేస్ట్ ఉందన్నమాట. ఆల్రెడీ నా చిన్నప్పటి నుంచి ఇదిగో గోంగూర పులుసు, ఇది గోంగూర వంకాయ అంటే చాలా చాలా ఇష్టం మాకు. ఈరోజు మా ఇంట్లో నాకు ఇష్టమైన కూరలు ఉన్నాయన్నమాట. మరీ ఇష్టమైంది ఏంటంటే ఇంకా మన తోటలో తెల్ల వంకాయలు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, అమోఘం. మీతో మాట్లాడుతూ ఉంటే అన్నం చల్లగా అయిపోతుంది కదా, నేనైతే తినేస్తానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. అబ్బా, ఉంటానండి మరి, ఇంకా తినాలి కదా.